మీకు సడన్గా ఒక గొప్ప స్టోరీ ఐడియా వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తారు? ఆ ఐడియాని పేపర్ మీద పెట్టి స్టోరీ రాయడం మొదలు పెడతారు. ఆగండి, ఎలాంటి స్టోరీ రాయబోతున్నారు? ఒక 10 నిమిషాలు చదవగానే బోర్ కొట్టి చదవడం మానేసే స్టోరీనా? లేదు కదా. మంచి గ్రిప్పింగ్ స్టోరీని రాయాలి అని అనుకుంటున్నారు కదా. ఎలా చేస్తారు స్టోరీని గ్రిప్పింగ్గా? అందులోని సీన్స్ని గ్రిప్పింగ్గా చేస్తే ఆటోమేటిక్గా స్టోరీ గ్రిప్పింగ్గా మారుతుంది. ఎలాగంటే, ఎక్కువగా మిడిల్ క్లాస్ ఇళ్లలో నవార మంచాలు ఉంటాయి. కొన్ని నెలలకి అందులోని నవార లూజ్ అయ్యి మంచం పడుకోవడానికి వీలు లేని విధంగా మారుతుంది. అప్పుడు ఆ నవార తాళ్ళని అన్నిటినీ ఒక ఆర్డర్లో 2 వైపుల నుండి లాగి బిగించి చివర్లో ముడివేస్తే సెట్. సేమ్ ఇదే అప్లై అవుతుంది స్టోరీకి కూడా. ఇలా మీ స్టోరీ కూడా లూజ్గా ఉంటే మార్చాల్సింది సీన్స్ని. అన్నిటినీ బిగించి ముడివేసామంటే అదే ఆటోమేటిక్గా గ్రిప్పింగ్ అవుతుంది. సో అలా మీ స్టోరీ అన్నది మారాలి అంటే మీకు గ్రేట్ సీన్స్ని ఎలా రాయాలో అని తెలిసి ఉండాలి. అసలు సీన్ అంటే ఏంటి, దాని పర్పస్, రోల్, ఇలా సీన్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఎవరన్నా ఆ వీడియోని మిస్ అయి ఉంటే ముందు ఆ వీడియో చూసి ఆ తర్వాత ఈ వీడియో చూడండి. గ్రేట్ సీన్స్ని రాయడానికంటే ముందు ఈ ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ద మెయిన్ టాపిక్. సో వాట్ ఈజ్ ఎ సీన్? దీనిపై వీడియో చేశాం కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అయినా సరే సింపుల్ డెఫినేషన్ చూద్దాం. సీన్ అనేది ఒక స్టోరీలో జరిగే ఒక పర్టికులర్ ఈవెంట్. ఈ ఈవెంట్ అనేది ఒక సింగిల్ యూనిట్గా ఉంటూ కొన్నిసార్లు చిన్న మినీ స్టోరీగా కూడా వర్క్ అవుతుంది. ఈ సీన్ అనేది ఒక పర్టికులర్ టైం పీరియడ్లో జరుగుతూ బిగినింగ్ అండ్ ఎండింగ్లను కలిగి ఉంటుంది. యావరేజ్గా సీన్లో 500 నుండి 2500 వరకు పదాలు ఉంటాయి. అండ్ యావరేజ్గా ఒక హాలీవుడ్ మూవీలో 50 నుండి 70 మధ్యలో సీన్స్ ఉంటాయి. అండ్ ఒక సీన్ తప్పకుండా మీట్ అవ్వాల్సిన క్రైటీరియాని చూస్తే ఇట్ మస్ట్ హ్యావ్ ఏ స్టోరీ ఈవెంట్. అంటే ఎగ్జాంపుల్కి మీ స్టోరీ అన్నది ఇండియా టు శ్రీలంకకి బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయడం అనుకో. అందులో సీన్ అన్నది ఆ బ్రిడ్జ్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అని అందరూ డిస్కస్ చేసుకోవడం, లేదా బ్రిడ్జ్ని కడుతూ ఉండడం, లేదా ఆ బ్రిడ్జ్ని కట్టడానికి కావాల్సిన ఇంజనీర్స్ని గ్యాదర్ చేయటం, లేదా ఆ బ్రిడ్జ్ని ఎందుకు కట్టాల్సి వస్తుందో అని ఎక్స్ప్లెయిన్ చేసే సీన్. ఇలా డిఫరెంట్గా టోటల్గా బ్రిడ్జ్ అనే స్టోరీ ఈవెంట్ని ఎంతో కొంత ఆ సీన్ అన్నది కలిగి ఉండాలి. చేంజ్ ఇన్ ఎమోషన్. ఒక సినిమాని చూస్తున్న మనలో చాలా రకాల అనుభూతులు కలుగుతూ ఉంటాయి. అప్పటిదాకా నవ్వుతూ ఉన్న మనం ఆ తర్వాతి సీన్లోనే బాధలో మునిగిపోతాం. అప్పటిదాకా క్రోధంతో ఊగిపోయిన మనం కాసేపటిగా ఇంకో సీన్ రాగానే దయతో నిండిపోతాం. ఎక్కడ చూసినా ద్వేషమే కనిపిస్తున్న మనకి ఇంకో సీన్ రాగానే సడన్గా ప్రేమను పంచాలనిపిస్తుంది. కొన్నిసార్లు నవ్వుతో కన్నీళ్ళు వస్తే, కొన్నిసార్లు పట్టరాని బాధతో. ఇలా మనిషి హృదయాన్ని కదిలించే ఎమోషన్స్ కలిగిన సీన్స్ కలిగి ఉన్న సినిమాని మనం ఎపిక్ అని అంటాం. అది చిన్న సినిమా కావచ్చు, పెద్ద సినిమా కావచ్చు. బడ్జెట్ అన్నది సినిమా లాంటి వాటికే పరిమితం, మనిషి హృదయానికి కాదు. ఎవరు బడ్జెట్ వేసి హ్యూమన్ ఎమోషన్స్ని కొనలేరు. ఇదంతా ఓకే, కానీ ఎలా ఒక క్యారెక్టర్ ద్వారా ఆ కథను చదివే ఆర్ చూసే పర్సన్కి ఆ సీన్లోని ఎమోషన్స్ని కనెక్ట్ అయ్యేలా చేయటం అంటే క్రియేట్ ఎంపతి, ఐడెంటిఫై కీ ఎమోషనల్ మూమెంట్స్, షో డోంట్ టెల్, యూజ్ డైలాగ్ ఎఫెక్టివ్లీ, క్యారెక్టర్ గ్రోత్స్ అండ్ ఆర్క్స్, ఆథెంటిసిటీ అండ్ హానెస్టీ. ఈ ఆరింటిని ఒక సీన్లో సాటిస్ఫై చేయగలిగితే ఆ సీన్లోని ఎమోషన్ అనేది ఆ ఆడియన్స్ యొక్క హృదయానికి తప్పకుండా చేరుతుంది. 1 పీరియడ్ ఆఫ్ టైం. దాదాపుగా సీన్స్ ఒక పర్టికులర్ టైంలోనే జరుగుతాయి. అంటే ఒక రోజులోని కొన్ని నిమిషాల్లో ఒక సీన్ అన్నది కంప్లీట్ అయిపోతుంది. అలా కాకుండా డిఫరెంట్ టైమ్స్లో ఆ టైం అన్నది రోజులు కావచ్చు, నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు. ఆ టైంలలో జరిగిన వాటిని అన్నిటినీ ఒకే సీన్లో చెప్పాలి, స్టోరీకి అది అవసరం అని అనుకుంటూ ఉంటే దాన్ని మాంటాజ్ అంటారు. కొన్ని పర్టికులర్ షార్ట్స్ ఆర్ ఇమేజెస్ని కంబైన్ చేసి ఫిల్మ్ మేకర్ చెప్పాలనుకుంటున్న ఇన్ఫర్మేషన్ని తక్కువ టైంలో కన్వే చేయడాన్ని మాంటాజ్ అనవచ్చు. మాంటాజ్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేస్తారు అని నెక్స్ట్ రాబోయే అప్కమింగ్ వీడియోస్లలో తెలుసుకుందాం. ఇప్పటికైతే ఒక సీన్ అన్నది ఎప్పటికీ ఒక రోజులో ఉన్న నిమిషాల్లోనే జరుగుతుంది. 1 సెట్టింగ్ అంటే సింపుల్గా సీన్ జరిగే టైం పీరియడ్ అండ్ లొకేషన్ అనుకోవచ్చు. టైం పీరియడ్ అంటే మన స్టోరీ హిస్టరీలో జరుగుతుందా, లేక ప్రజెంట్ టైంలోనా, లేదా ఫ్యూచర్లోనా అని. లొకేషన్ అంటే సీన్ జరిగే లొకేషన్, హౌస్, హోటల్, రోడ్, డెజర్ట్, ఫారెస్ట్, కార్లో, ప్లేన్లో లేదా అంతరిక్షంలో, ఇలా ఏదన్నా కావచ్చు. దాదాపుగా అన్ని మూవీస్లలో సీన్స్ ఒకే సెట్టింగ్లోనే జరుగుతూ ఉంటాయి. అఫ్ కోర్స్ మీ స్టోరీ ఒక సైన్స్ ఫిక్షన్ అయితే తప్ప సీన్లో అప్పటికప్పుడే లొకేషన్లో టైం పీరియడ్స్ మారిపోవడం జరగదు. సో ఈ 4టిని సాటిస్ఫై చేయగలిగిన ఈవెంట్ని మనం ఒక సీన్ అనుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఒక సీన్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ తెలుసు. ఇప్పుడు ఒక సీన్ పేజ్ మీద ఎలా కనబడుతుందో చూద్దాం. సీన్ ఫార్మాట్. ఎట్ ద టాప్ సెంటర్లో యూ కెన్ రైట్ సీన్ టైటిల్ ఆర్ నెంబర్. దాని కింద లెఫ్ట్ సైడ్లో స్టార్టింగ్ యూ మెన్షన్ ఎక్స్టీరియర్ ఆర్ ఇంటీరియర్.
ఎక్స్టీరియర్ అంటే సీన్ అవుట్డోర్ లొకేషన్లో జరుగుతుందా లేక ఇంటీరియర్ అంటే ఇండోర్లోనా అని. ఫర్ సపోజ్ యు ఆర్ రైటింగ్ ఏ కార్ సీన్, హౌ టు మెన్షన్ ఇట్. ఒకవేళ కార్ లోపల జరిగేది లైక్ ఆ కార్లోని క్యారెక్టర్స్ మాట్లాడుకోవటం క్యాప్చర్ చేయాలి అని అనుకుంటే ఇంటీరియర్. కారు బయట నుండి కార్ ట్రావెలింగ్ ఆర్ చేజింగ్ లాంటి వాటిని క్యాప్చర్ చేస్తే ఎక్స్టీరియర్. ఒకవేళ వెంటనే ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటే ఎక్స్టీరియర్ టు ఇంటీరియర్, అవుట్డోర్ నుండి ఇండోర్కి, లేదా ఆపోజిట్గా అయితే ఇంటీరియర్ టు ఎక్స్టీరియర్. దాని పక్కనే సీన్ జరిగే లొకేషన్ మెన్షన్ చేస్తాం, హౌస్, హోటల్, కార్, సో ఆన్. లేదా చేంజ్ అవుతున్నాయి లొకేషన్స్ అంటే రోడ్ టు హోటల్, హౌస్ టు స్ట్రీట్, కార్ టు పార్కింగ్ లాట్. దాని పక్కనే రైట్ సైడ్లో టైం మెన్షన్ చేస్తాం, మార్నింగ్, నైట్, సన్సెట్, ఈవినింగ్, 12 PM, 1 AM. అండ్ ఇక ఆ తర్వాత లైన్ నుండి మనం మన సీన్ రాయటం స్టార్ట్ చేయొచ్చు. యూ కెన్ గివ్ సింపుల్ డిస్క్రిప్షన్ అబౌట్ ద లొకేషన్ అండ్ అక్కడ జరిగే యాక్షన్ ఆర్ క్యారెక్టర్స్ ఏం చేస్తుంది ఇవన్నీ రాయొచ్చు. మధ్యలో డైలాగ్ ఉంటే క్యారెక్టర్ నేమ్ కింద క్యారెక్టర్ డైలాగ్, తర్వాత యాక్షన్ ఉంటే యాక్షన్ లేదా ఇంకో క్యారెక్టర్ డైలాగ్. సో ఫైనల్గా ఏదైనా ట్రాన్సిషన్తో సీన్ ఎండ్ అవుతుంటే అది కూడా మెన్షన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సీన్కి జంప్ అవ్వడానికి కట్ టుని యూజ్ చేయాలి. ఒక సింపుల్ సీన్ డాక్యుమెంట్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ దట్స్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. నెక్స్ట్ వీడియోలో ఒక సీన్ యొక్క స్ట్రక్చర్ ఏంటో, ఒక గ్రేట్ సీన్ని ఎలా రాయాలో తెలుసుకుందాం. అండ్ దానితో మీరు ఒక సీన్ రాయటంలో పూర్తి నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చు.